అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈమె పేరు హీరాదేవి. వయసు 80 ఏళ్ళు. ఉత్తరాఖండ్లోని గట్టిర్ అనే మారుమూల గ్రామంలో ఉంటుంది. ఆ ఊర్లో వలసలు తప్ప మనుషులు ఉండరు. కొడుకులు ఢిల్లీలో ఉంటారు. కూతురు ఈమెకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇల్లు, పొలం, పెంపుడు బర్రె తప్ప హీరాదేవికి ఇంకో లోకం తెలీదు. ఏనాడు ఊరు విడిచి వెళ్ళింది కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా దేశాన్ని దాటి వెళ్ళింది. మొదటిసారి విమానం ఎక్కి ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైంది. ఆ ఫిల్మ్ ఎవరిదో కాదు, తనదే. అవును, ఆ సినిమాలో హీరాదేవినే హీరోయిన్. ఊరే దాటని హీరాదేవి దేశం ఎలా దాటింది? ఇంతకీ ఆమెకు సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో డీటెయిల్గా చూద్దాం. Actually, this is their award. This is their first film. First time in their life they face the camera. This was their first air travel. This was their first festival. And this film has got a audience award. We are so humbled. Thank you so much. Thank you so much. గతేడాది ఫైర్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీలో ఓ ముసలావిడ పాత్ర కోసం డైరెక్టర్ కప్రీ ఎంతో వెతికారు. కానీ ఆ ఛాన్స్ హీరాదేవిని వరించింది. గట్టిర్లో డైరెక్టర్ జనాల కోసం వెతుకుతూ ఉండగా హీరాదేవి భలే చలాకీగా కనిపించింది. ఈమైతేనే తన సినిమాకు పర్ఫెక్ట్ అనుకున్నారు ఆయన. హీరాదేవిని సినిమాలో చేయమని అడిగాడు. కానీ డైరెక్టర్కు షాక్ ఇచ్చింది హీరాదేవి. ఎప్పుడు ఊరి దాటి వెళ్ళని హీరాదేవి సినిమా అనేసరికి భయపడింది. తన బర్రెను వదిలి వచ్చేదే లేదంటూ చెప్పింది. మీతో పాటు వస్తే నా బర్రెను ఎవరు చూసుకుంటారు అంటూ బదిలిచ్చింది. నా బర్రెకు నేను తప్ప ఎవరూ లేరంటూ గొడవకు దిగింది. కానీ డైరెక్టర్ హీరాదేవి కుమారుడితో మాట్లాడి హీరాదేవిని సినిమాకు ఒప్పించాడు. ఇక ఇదే ఊరిలో నాటకాలు వేసి మున్షియరి అనే మరో ముసలాయనను హీరోగా తీసుకున్నారు. మొత్తానికి ఫైర్ సినిమా మొదలైంది. హీరాదేవి మొదటిసారి ఊరు దాటింది. సినిమాతో పాటు హీరాదేవి నటనపై ప్రశంసలు కూడా దక్కాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీకి ఫైర్ మూవీ ఎంపికైంది. ఎస్టోనియా దేశానికి రాజధాని అయిన టాలిన్ పట్టణంలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో ఫైర్ సినిమాను ప్రదర్శించారు. ఈ ఫెస్టివల్కు హీరాదేవి కూడా హాజరైంది. హీరాదేవిని ఎస్టోనియా తీసుకువెళ్లేందుకు కూడా డైరెక్టర్ కప్రీ ముప్పు తిప్పల పడ్డారు. ఎలాగోలా ఒప్పించి హీరాదేవిని జీవితంలో మొదటిసారి విమానం ఎక్కించారు. దీంతో ఇప్పుడు హీరాదేవి పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.